అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు క్యూలైఫ్ మీడియా. దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా మన మిత్ర అనే పేరుతో వాట్సాప్ గవర్నెన్సీని ఏపీ ప్రభుత్వం వారు స్టార్ట్ అయితే చేయడం జరిగింది. కేవలం మనం వాట్సాప్ ద్వారా ఏపీలో మనకైతే సేవలు కావాలనుకుంటున్నామో, ఏదైతే మనకు సర్టిఫికేట్స్ కావాలనుకుంటున్నామో, ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నామో, ఏదైతే మనం బుకింగ్ చేసుకుందాం అనుకుంటున్నామో అన్నిటినీ కూడా మనం వాట్సాప్లోనే ఈ యొక్క సర్వీస్ మనం పొందవచ్చు. ఏం లేదు, మీకు మొబైల్లో మీరు 9552300009 అనే నెంబర్ మీకు మొబైల్లో జస్ట్ సేవ్ చేసుకోండి. ఇక్కడ మనకు బ్లూ టిక్ మార్క్తో వాట్సాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇలా మీరు వాట్సాప్ చాట్లోకి వచ్చిన తర్వాత కేవలం మీరు హాయ్ అని చెప్పి లేదా హలో అని చెప్పేసి మీరు టైప్ చేసి మీరైతే సెండ్ మై ట్యాప్ చేయండి. మనం ట్యాప్ చేసిన తర్వాత మనకు ఏపీ గవర్నమెంట్ నుంచి మనకు ఒక మెసేజ్ అయితే రావడం అనేది జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ మనకు ఒక మెసేజ్ అయితే వచ్చేసింది. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మన మిత్రకు స్వాగతం. మీ సౌకర్యమే మా ప్రాధాన్యం. ప్రజల చేతుల్లో ప్రభుత్వం. మీకు అవసరమైన వివిధ పౌర సేవలకు సులభంగా మరియు సమర్థవంతంగా సేవలను అందించేందుకు నిబద్ధతతో ఉన్నాము. దయచేసి మీకు కావలసిన పౌర సేవను ఎంచుకోండి అని చెప్పేసి మనకు ఇక్కడ డౌన్లో సేవను ఎంచుకోండి అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయమంటారు. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్లోకి అయితే ఇలా తీసుకెళ్తుంది. ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అంటారు. ఇక్కడ మనం క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే దేవాలయ బుకింగ్ సేవలు అంటే మనకి ఏంటంటే టెంపుల్స్ ఉంటాయి కదా కొన్ని. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే నేను చూడండి, ఇక్కడ శ్రీశైలం, కాణిపాకం, సింహాచలం, విజయవాడ, అన్నవరం, ద్వారకా, తిరుమల, శ్రీకాళహస్తి అన్ని టెంపుల్స్ కూడా మన వాట్సాప్లోనే టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు దర్శనానికి సంబంధించి. ఇక్కడ మీకైతే ఒక డౌట్ రావచ్చు, తిరుమల తిరుపతి సంబంధించి టికెట్స్ అనేవి మనకి ఇక్కడ ఉండవా అని చెప్పేసి. మనకు అది ఇచ్చే అవకాశం ఉండదండి. ఎందుకంటే మనకు 300 రూపీస్ అంటే స్పెషల్ ఎంట్రీకి సంబంధించి మనం దర్శన టికెట్లు అనేవి ఆన్లైన్లో మనకు రిలీజ్ చేసిన వితిన్ 10 మినిట్స్లోనే అన్నీ కూడా మనకు బుక్ అవడం జరుగుతుంది అన్నమాట. మన వెబ్సైట్లోకి వెళ్ళి ఒకవేళ అవి కానీ ఇక్కడ ఇచ్చారనుకోండి, మన పేమెంట్ చేసే టయానికి అన్నీ బుక్ అయిపోతాయి. అదే కాక మనకు లేట్ అవుతూ ఉంటుంది కదా. మనకు ఏంటంటే ఏదో 2-3 నెలలకు కలిపి ఒకేసారి వదిలేస్తారు. అవన్నీ కూడా సింపుల్గా అయిపోతాయి అనమాట. నేను బ్యాక్ వస్తున్నాను. తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫిర్యాదుల పరిష్కరణ సేవలండి. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఏదైనా సమస్య ఉందనుకోండి, దానికి సంబంధించి ఇక్కడ కంప్లైంట్ కూడా చేయొచ్చు అనమాట. నేను బ్యాక్ వస్తున్నాను. తర్వాత ఏపీఎస్ఆర్టీసీ సేవలండి. మనకి ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఏవైతే ఉందో మనం ఇక్కడ వాట్సాప్లోనే ఉండి ఎటువంటి యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకుండా ఎక్కడ కూడా మనం రిజిస్ట్రేషన్ అవ్వకుండానే ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను క్లిక్ చేస్తాను ఒకసారి. బస్ టికెట్ బుకింగ్, బస్ టికెట్ రద్దు మనకు ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. నేను నెక్స్ట్ వీడియోలు చేస్తానండి. ఏపీఎస్ఆర్టీసీ టికెట్స్ని ఎలా బుక్ చేయాలని చెప్పేసి మీరు ఇబ్బంది పడకుండా. తర్వాత ఎనర్జీ సేవలు అంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ అనమాట. మనకి ఏపీలో మనం ఏదైతే ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నాం దానికి సంబంధించి మన గూగుల్ పేలోకి వెళ్లకుండా సపరేట్గా ఈస్టర్న్ అని చెప్పేసి, సౌతర్న్ అని చెప్పేసి, నార్థన్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా, అలాంటి యాప్స్ మనం యూజ్ చేయకుండా సింపుల్గా వాట్సాప్లో కూడా మనం బిల్ పే చేయొచ్చు. దీనికి సంబంధించి కూడా మనం వీడియో చేద్దాం. తర్వాత CMRF సేవలు, ఇవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత CDMA సేవలు, రెవెన్యూ సేవలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. మనకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే మనకి ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఆర్గ్యూ కార్డు సేవలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఆర్గ్యూ కార్డు మీకు పోయిందనుకోండి, ఇక్కడ మీకు డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే ఆర్గ్యూస్ రికార్డు మీకు నేరుగా PDF మనకు రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు లాస్ట్లో పోలీస్ శాఖ సేవలండి. అంటే మన ఏదైనా కంప్లైంట్ ఇవ్వచ్చు లేదా మనకి ఫిర్యాదులు మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనేం చేస్తానంటే ఎనర్జీ సేవలు అనే ఆప్షన్ కనిపిస్తుంది, క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు డౌన్లో దయచేసి మీ సేవా నెంబర్ నమోదు చేయండి అంటారు. మీకు ఎలక్ట్రిసిటీ నెంబర్ మీరు ఎంట్రీ చేసి కన్ఫర్మ్ ట్యాప్ చేయండి. మనకు ఫెచ్చింగ్ అయితే అవుతాయి డీటెయిల్స్. తర్వాత డౌన్లోకి వచ్చినట్లయితే బిల్లును వీక్షించండి మరియు నిర్వహించండి, ఫిర్యాదులను వీక్షించండి మరియు నిర్వహించండి, సేవలను వీక్షించండి మరియు నిర్వహించండి అని చెప్పేసి మనకు 3 ఆప్షన్లు కనిపిస్తాయి. ఇక్కడ మనకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా, బిల్లులను వీక్షించండి మరియు నిర్వహించండి అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసుకొని నిర్ధారించండి మీద ట్యాప్ చేయండి. మనకు రిక్వెస్ట్ అయితే సెండ్ అయితే అయ్యింది. మనకు అవతల సైడ్ నుంచి మనకు రిప్లై అయితే రావాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంధన సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు, కొనసాగించడానికి దయచేసి దిగువ క్లిక్ చేయండి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు కొనసాగించండి అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి
లేదా ప్రస్తుత బిల్లు చెల్లింపు, గత బిల్లులు చూడండి, ప్రస్తుత నెల కరెంటు బిల్లులు చూడండి అని చెప్పేసి 3 ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి. వీటి గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మీరు కనుక నేనేంటే పే చేద్దాం అనుకుంటున్నా కాబట్టి చూడండి ప్రస్తుత బిల్లు చెల్లింపు అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మనుగడలో ఉంది అనే ఆప్షన్ టైప్ చేశాను. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి ఏపీసీపీడీసీలకు సంబంధించిన ఏమైతే వచ్చింది, సర్వీస్ నెంబర్ ఇచ్చారు, తర్వాత వినియోగదారుల పేరు ఇచ్చారు, కేటగిరీ ఇచ్చారు, సో మనకి ఎన్ని యూనిట్లో వచ్చింది ఇచ్చారు, తర్వాత అమౌంట్ కూడా మనకు ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ పూర్తి అయ్యింది అనే దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు ఇప్పుడు తర్వాత చూడండి ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ నేను జస్ట్ చూడటానికి పెట్టాను మీకు. మీరు బిల్ పేమెంట్ సింపుల్గా దీనిలో చేసుకోవచ్చు. సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి.